ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. న్యూ ఇయర్ నైట్కి పిండి వంటలు ఉంటాయి కదా, చూద్దాం రండి. అది మా అమ్మ. పప్పులు వద్దురా అంటే తినేస్తున్నాడు. ముందు ఇచ్చిందా కూరుకోడు. కజ్జికాయలు వండటానికి ఆ పౌడర్ని మిక్స్ చేస్తున్నాము. మా వాడు ఇక్కడ వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఏం పని? ఈ పని. ఇంటికి లైటింగ్ పెట్టడానికి మూలలు ఉన్నాయి. మొత్తం న్యూ ఇయర్ కదా, ఈరోజు బయటికి తీశారు. లైటింగ్ పెట్టే అబ్బాయి మా బాబాయ్ వాళ్ళ పెద్ద అబ్బాయి. ఎప్పుడో 2 years బ్యాక్ కొన్నవి. న్యూ ఇయర్ వస్తే బయటకు వస్తాయి ఇవి. న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత అది సంచిలోకి వెళ్ళిపోతాయి. మొత్తం పెట్టేస్తున్నాడు. వీళ్ళేమో లైటింగ్ హడావుడిలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి. వీళ్ళిద్దరు హడావుడి, వీళ్ళిద్దరు. మా అమ్మ బెల్లం కొట్టి ఏదో పాకం పడుతుంది. మనోడేమో హెల్ప్ చేస్తున్నాడు. లైటింగ్ పెట్టాక మా ఇల్లు. లైటింగ్ పెట్టిన తర్వాత వెలుగులో మా ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో నాకు. అని ఎవరికైనా వాళ్ళ ఇల్లు అంతే అందంగా కనిపించిద్ది అనుకోండి, నాకు అంతే కనిపిస్తుంది. చెట్లకు కూడా పెట్టేసాం లైటింగ్. చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు, మా ఇల్లు. లోపలికి వెళ్దాం. ఈవిడ మా అమ్మమ్మ. మా ఫ్రిడ్జ్, బొడ్డ ఫ్రిడ్జ్ 2008లో కొన్నాం. లోపల పిండి వంటలు. రెడీ. మా నాన్న చపాతీ కర్ర దొరకకపోతే పప్పు గుత్తితో చేస్తున్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చపాతీ కర్ర లేకపోయినా పప్పు గుత్తితోనే చపాతీలు చేసుకోవచ్చు. కజ్జికాయలకి చేస్తున్నాడు. ఈ కజ్జికాయలు ఎత్తేది నేనే. మరి నేను కనిపించట్లేదు ఏంటి? మరి వీడియో తీసేది నేనే కదా, నేను ఎలా కనిపిస్తాను? మా నాన్నేమో చపాతీలు చేస్తుంటే నేనేమో వాటిని కజ్జికాయలా ఒత్తుతున్నా. మా అమ్మ ఏమో ఫ్రై చేస్తుంది. ది గ్రేట్ పోస్ట్ మాస్టర్ గారు నైట్ కజ్జికాయలు చేస్తున్నారు. ఎవరి తండ్రి అయినా వాళ్ళ కూతురు గ్రేటే కదా, అందుకే అలా అన్నాను. నా కోసం మా నాన్న చేస్తున్నాడు అవన్నీ. కజ్జికాయలు వేగిపోతున్నాయి. ఇప్పుడు కనిపించేది నేనే. ఏం చేస్తున్నాను? గవ్వలు చేస్తున్నా. సొంతంగా నేనే యూట్యూబ్లో చూసి చేస్తున్నా. తినిన తర్వాత తిన్నవాళ్ళు చెప్పాలి ఎలా ఉందో. నేను మాత్రం తినను. వాళ్ళు తినిన తర్వాత బాగున్నాయి అంటే అప్పుడు నేను తింటా. అవుట్ఫిట్ ఇలా వచ్చింది. పర్లేదంటారా? ఫ్రై చేసేస్తున్నా. సన్న సెగబెట్టి వేపుతున్నా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. తెల్లారగట్ల 5ంటికి బయటకు వచ్చాం. ఈలోపు మా అమ్మ ముగ్గు కూడా వేసేసింది. నేను నైట్ అంతా ఇవన్నీ చేసేసరికి నిద్రలేగలేకపోయాను. 4ంటికి అలారం పెట్టుకున్నా. అలారం మోగిందని కట్టేసి మళ్ళీ పడుకున్నా. మా అమ్మ ముగ్గులు వేసేసింది.
రండి మా ఊరంతా చూద్దాం. ఏం ముగ్గేస్తున్నా అత్త? రంగులు వేసినాక మళ్ళీ అత్త. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. ఫోటో హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు నాకు పని ఉంది అక్క. పిండి కలిపొచ్చాము, వంట పని. చెప్పక్క. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పక్క. మా అక్క, మా మామయ్య వాళ్ళ వైఫ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ రావట్లేదంట. ఏందత్త ఇప్పుడు మా నాన్న వాళ్ళ చెల్లి. హ్యాపీ న్యూ ఇయర్ అత్త. నాకు చెప్పలేదు. ఏం నాన్న ఇటు చేసుకున్నా? సేమ్ ఇదే డిజైన్ నాకు ఉంది అత్త. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. రంగుందిరా కూడా ఇవాళ పొద్దున్నే వేసేసాం. ముగ్గులు చూస్తున్నావా పొద్దున్నే? కంప్లీట్ అలా రంగులు వేయలే ఇంకా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ కొడుకు ఇద్దరు పొద్దున చెప్పుకుంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ రా ఆవిడ ఎత్తున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అత్త. ఈవిడ మా నాన్న వాళ్ళ అక్క, అంటే మా పెద్ద మేనత్త. ఇది మా వీధికి ఎంట్రన్స్. పవన్ కళ్యాణ్ కట్అవుట్ అదిరిపోయిందా. ఇంకో పక్క బాబా గారి గుడి. రెండు మంచియే కదా. బాబా టెంపుల్. ఇంటికి దిష్టి తీయటానికి గుమ్మడికాయ అదంతా ముసుగు తీసేసి దాంట్లో కుంకుమ, పసుపు, రూపాయి బిళ్ళలు అన్నీ వేసి ఇంటికి దిష్టి తీసి కొడతారనమాట. అందుకే మా నాన్న దాన్ని కట్ చేస్తున్నాడు. ఈడు ఊరుకుంటాడా? చూడిసేస్తున్నాడు ముగ్గు. ఉదయాన్నే ఇంకా స్నానం చేసేసి గుమ్మడికాయతోటి ఇంటికి దిష్టి తీసేస్తున్నాడు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా. జనవరి 1 అయినా కూడా వెళ్తే డ్యూటీకి సెలవులు ఎవరు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో. నక్క స్వామి ఇది. మా నాయనమ్మ వాళ్ళ మేనత్త రంగస్థలం. రంగస్థలం అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరమే. కొత్త సంవత్సరం.
కానీ అంత వయసు వచ్చినా సరే బీపీ షుగర్ ఏ జబ్బు లేదు చేస్తావా మా జేజీ. రవ్వ లడ్లు కూడా చేసేసాము. అన్నీ దేవుడికి పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాము. హాయ్ అండి, నూతన సంవత్సరం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2023కి బాయ్ బాయ్ చెప్పేసి 2024కి స్వాగతం చెప్పేస్తున్నాం. అందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు నుంచి నేను ఒక రెవల్యూషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. మంచిగా ఉండాలి, కోపం తెచ్చుకోకూడదు, అస్సలు కోపం తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను. ట్రై చేయాలి. ఇప్పుడు మనం చేసిన కళాఖండాలని టేస్ట్ చేద్దాం. కజ్జికైతే స్టార్ట్ చేద్దాం. రవ్వ లడ్డు కొంచెం ఇంకా ఆరాలి. గోరుమిఠాయి, అటుకులు, కొత్త అటుకులు, ఇంతే అండి. ఈ ఇయర్ ఇలా హ్యాపీగా స్వాగతం పలికేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇంకెళ్ళొస్తాను సార్.